ప్రపంచంలో తొలిసారిగా నవపాషాణంతో తయారు చేసిన శ్రీ కృష్ణుని విగ్రహం కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రతిష్ఠించబోతున్నారు. సాధారణంగా నవపాషాణం అని చెప్పగానే మనకు గుర్తుకు వచ్చేది పళనిలోని మురుగన్ స్వామి విగ్రహమే. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక మైలురాయిగా, భారతదేశంలో తొలిసారిగా హిందూ మతానికి ఆధారంగా ఉన్న భగవద్గీతను ఉపదేశించిన భగవాన్ శ్రీకృష్ణుని విగ్రహాన్ని నవపాషాణంతో తయారు చేసి దృష్టి పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రతిష్ఠించబోతున్నారు. అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన ఈ నవపాషాణ విగ్రహాన్ని వడపళని సిద్ధుని ప్రత్యక్ష శిష్యుడు మరియు సిద్ధ వైద్యుడు అయిన శ్రీ రమేష్ కుమార్ గారు రూపొందించేందుకు అంగీకరించారు. నవపాషాణం అంటే 9 రకాల విష పదార్థాలతో సిద్ధుల పద్ధతిలో తయారు చేసే పదార్థం. నవపాషాణ విగ్రహాన్ని పూజించడం వలన నవగ్రహాల వల్ల కలిగే దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. అంతేకాకుండా నవపాషాణ విగ్రహంపై అభిషేకం చేసిన నీటిని త్రాగితే అందులోని రోగ నివారణ గుణాల వలన దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమవుతాయని ప్రజలు నమ్మకం ఉంచుతారు. ఈ ఆలయం చెన్నై సెంట్రల్ స్టేషన్ నుంచి తిరువళ్ళూరు వైపు వెళ్లే రైలు మార్గంలో సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెవ్వాయ్ పెద్దై రోడ్ రైల్వే స్టేషన్ వద్ద ఉంది. ఈ ఆలయ కుంభాభిషేకం త్వరలోనే జరగబోతోంది. శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయం చాలా శక్తివంతమైన దేవస్థానంగా మారుతోంది. దీనికి ప్రత్యేకతను మరింతగా చేర్చే విధంగా నవపాషాణంతో తయారైన ఆనంద శ్రీకృష్ణుని విగ్రహం ప్రతిష్ఠించబడుతుంది. మీరు కోరిన ధనం, కీర్తి అన్నీ మిమ్మల్ని వదిలిపోతాయి. మీరు చేసిన ధర్మమే మీతో ఉంటుంది అని అంటారు. కాబట్టి ఈ చారిత్రక సందర్భంలో భాగస్వామ్యం కావడానికి ఈ QR కోడ్ను ఉపయోగించి మీ విరాళాలను అందించి అందరూ పాల్గొనండి అని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ధన్యవాదాలు. నమస్కారం.